వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మరి టెట్ పేపర్ 2 పేపర్ 1 8th జనవరి 2026 సంబంధించి సెకండ్ పార్ట్ రిమైనింగ్ 16 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి ఇంతకుముందు ఉన్నటువంటి 15 క్వశ్చన్స్ బిఫోర్ ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి. ఆ డిస్క్రిప్షన్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో కావాలంటే మీరు చూసుకోవచ్చు. సో ఈరోజు రిమైనింగ్ 15 క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. పేపర్ 1కి సంబంధించి టెట్ పేపర్ 1. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ 16th క్వశ్చన్ 106 అనొచ్చు, 16th అనొచ్చు. 18 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్ కొలతలు కలిగిన దీర్ఘన ఘన పరిమాణం ఘన సెంటీమీటర్లు. సింపుల్ క్వశ్చన్ ఇది, చాలా సింపుల్. ఫార్ములా 8 సెంటీమీటర్స్ ఒకటి ఉంది, 6 సెంటీమీటర్స్ ఒకటి ఉంది, 4.5 సెంటీమీటర్స్ ఒకటి ఉంది. కొలతలు ఇచ్చినది ఎల్బిహెచ్, దీర్ఘనం కాబట్టి ఎల్బిహెచ్. దీర్ఘనం ఘన పరిమాణం సూత్రం ఏంది? ఘన పరిమాణం L ఇంటూ బి ఇంటూ హెచ్. L ఇంటూ బి ఇంటూ హెచ్. L ఎంత 8, బి ఎంత 6, 4.5. అన్నిటిని ఇంటూ చేయడమే. చూడండి ఇక్కడ ఈ రెండింటిని ఇంటూ చేస్తే 6 5 33, 6 4 24, 27. ఇక్కడ వచ్చిన దగ్గర పాయింట్ తర్వాత ఒక నెంబర్ డిజిట్ ఉంది కాబట్టి రైట్ సైడ్లో ఇక్కడ ఏం లేదు, ఒకటి వదిలేసి మనం పాయింట్ పెట్టుకుంటాం ఇంటూ 8. నెక్స్ట్ ఇప్పుడు 8 7 56, 5 8 2 జా 16 5 21, 216 ఎక్కడ ఉంటే అక్కడ మన ఘన సెంటీమీటర్లు, అది రైట్ ఆన్సర్ మనకు. సో సింపుల్, ఇది ఘన పరిమాణం కనుక్కున్నాం కాబట్టి దీర్ఘనం ఘన పరిమాణం సూత్రం పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు అన్నిటి ఇంటూ చేసి ఆన్సర్ చేయడమే. క్యాలిక్యులేషన్ కరెక్ట్ చేస్తే మన ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ ఒక వ్యక్తి తన ప్రయాణంలో మొదటి అర్ధ భాగాన్ని గంటకు 4 కిలోమీటర్ వేగంతో, తర్వాత అర్ధ భాగాన్ని గంటకు 5 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తాడు. అతని సగటు వేగం అడిగిండు. సగటు అంటేనే తెలుసు మనకు, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సో ఒక గంటలో మొదటి అర్ధ భాగాన్ని 4 కిలోమీటర్లు నడిచిండు, రెండో అర్ధ భాగాన్ని 5 కిలోమీటర్లు నడిచిండు. రెండే ఉన్నాయి ఇక్కడ మనకు. మొత్తం అతని సగటు వేగం ఎంత అంటాడు. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, సగటు కావాలి మనకు. సగటు వేగం ఎంత వస్తుంది? 4 + 5/2 అంటే 9/2 అంటే 4.5. 4.5 ఎక్కడ ఉంటే అదే మన ఆన్సర్, 4.5. అతని సగటు వేగం గంటలో 4.5 కిలోమీటర్లు వేగంతో నడుస్తున్నాడు. చూడండి ఇక్కడ 10 కోట్లు = డాష్ అన్నాడు. 1 మిలియనా, 100 మిలియన్ల, 10 మిలియన్సా, 1000 మిలియన్స్? అసలు మిలియన్ ఎప్పుడు వస్తుంది? మనం మిలియన్స్ ఎప్పుడు చదువుతాం? 10 లక్షలు అయితే 1 మిలియన్. 10 లక్షలు అయితే 1 మిలియన్. మరి 1 క్రోర్కు ఎన్ని లక్షలు అవుతాయి? 10 లక్షలు ఎన్ని అవుతాయి? 10 అవుతాయి అంటే 10 మిలియన్లు. 1 క్రోర్కు 10 మిలియన్లు, అంతే కదా. 10 లక్షలకు 1 మిలియన్ అన్నప్పుడు 10 లక్షలు 10 అయితే 1 క్రోర్ కాబట్టి 1 క్రోర్కు 10 మిలియన్లు. మనకు 1 క్రోర్ అడగలే, 10 కోట్లు అడిగింది. 10 కోట్లు అంటే 10 క్రోర్స్. 10 క్రోర్ అంటే ఇంటూ 10 చేస్తాం, 100 మిలియన్స్. 10 క్రోర్స్కి మనం 100 మిలియన్స్. ఎక్కడ ఉంది 100 మిలియన్స్? ఇస్ ద సెకండ్ ఆప్షన్. 108 ఇస్ ద సెకండ్ ఆప్షన్, ఇస్ ద రైట్ ఆన్సర్. 10 లక్షలు అయితే 1 మిలియన్. సో దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ క్రింది వాటిలో పరస్పర ప్రధాన సంఖ్యలు అన్నాడు. కో ప్రైమ్స్ అంటాం ఇంగ్లీష్లో మనం, కో ప్రైమ్స్ అంటాం. మరి పరస్పర ప్రధాన సంఖ్యలు ఏంటివి? పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే వేటి యొక్క గాసాబా అయితే 1 వస్తుందో ఆ సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలే పరస్పర ప్రధాన సంఖ్యలు అయితే అని అనుకోవద్దు. ఏ సంఖ్యలైనా కావచ్చు, సరి సంఖ్యలు కావచ్చు, బేస్ సంఖ్య ఒక సరి సంఖ్య ఒక బేస్ సంఖ్య కావచ్చు. సో ఏవైనా కో ప్రైమ్స్ కావచ్చు, పరస్పర ప్రధాన సంఖ్యలు కావచ్చు. అంటే నియమం ఏంటి? పరస్పర ప్రధాన సంఖ్యలు కావాలంటే వాటి గాసాబా జీసీడీ 1 రావాలి. జీసీడీ 1 ఉండాలి.
గాసాబా 1 రావాలి. గాసాబా 1 వచ్చింది ఎట్లా తెలుస్తుంది మనకు? చూడండి ఇక్కడ 7 5 ఇచ్చిండు, 7 35 ఇచ్చిండు. 7 టేబుల్లో 35 వస్తుంది, కాబట్టి వీడి గాసాబా 1 రాదు, 7 వస్తుంది. గాసాబా 7 వస్తుంది. గరిష్ట సామాన్య భాజకం, గరిష్ట సామాన్య భాజకం. సో వీడి గాసాబా 7 వస్తుంది. 12 21 ఇచ్చిండు చూడండి, 12 21 అనేది ఈ 12 21 2 3 3 టేబుల్లో పోతాయి ఇవి. 3 4 జా 3 7 జా, వీటి గాసాబా 3 మినిమం నెంబర్. గరిష్ట సామాన్య భాజకం 3 పోతుంది ఇక, 4 టేబుల్లో 5 టేబుల్లో 2 పోవిగా. సో ఇది కూడా కాదు మనకు. 7 35 కాదు, 12 21 కూడా కాదు. చూద్దాం ఒకసారి 8 15 ఏమవుతుందని ఒకసారి చూద్దాం మనం. ఇది ఇక్కడ దీని గాసాబా 7 వచ్చింది, దీని గాసాబా 3 వచ్చింది. 1 రావాలి మనకు. 1 వస్తే అవి పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. సో ఇది కాలేదు మనకు, ఇది కాలేదు, ఇది కూడా కాలేదు. ఇది చూద్దాం, 8 15 చూద్దాం. 8 15కు ఏ టేబుల్లో పోవి మనకు? ఒకటో టేబుల్లోనే పోతాయి కామన్గా. రెండో టేబుల్లో, సెకండ్ టేబుల్లో ఇది క్యాన్సిల్ అవుతుంది కానీ ఇది కాదు. 3 టేబుల్లో ఇది క్యాన్సిల్ అవుతుంది కానీ ఇది కాదు. 4 టేబుల్లో ఇది అవుతుంది కానీ ఇది కాదు. 5 టేబుల్లో ఇది అవుతుంది కానీ ఇది కాదు. సో వీటి జీసీడీ 1, ఇది మన రైట్ ఆన్సర్. ఇక్కడ జీసీడీ 5 వస్తుంది, ఎందుకంటే 5 టేబుల్లో 2 పోతుంది, 5 పోతుంది, కాబట్టి ఇక్కడ జీసీడీ 5 వస్తుంది, కూడా ఆన్సర్ కాదు. సో ఇది మనకు అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు 8, 15. మీరు సింపుల్గా డివిజన్ చేసి కూడా చూసుకోవచ్చు. జీసీడీ కనుక్కుంటాడు, 8 1 జా 8, 7 వస్తుంది. మళ్ళీ 8 ఇక్కడ రాస్తాం, 7 1 జా 7, 1 వస్తుంది. మళ్ళీ 7 ఇక్కడ రాస్తాం, 1 7 జా 7. ఎప్పుడు 0 వచ్చింది? దేంతో భాగిస్తే 0 వచ్చింది? 3 1తో భాగిస్తే 0 వచ్చింది. 1 మీరు జీసీడీ 1 అన్నట్టు. సో ఇక్కడ చూడండి 12 21 కూడా చూసుకుంటే ఒకసారి 21, ఇది 12 రాసినాం, 12 1 జా 12, 9 మిగులుతుంది. ఇక్కడ 12 రాసినాం, 9 1 జా 9 1 జా 9 వస్తుంది, 9 1 జా 9, 3 మిగులుతుంది. 9 మళ్ళీ భాగించాలి 3 టేబుల్ తోటి, 3 3 జా 9. ఎప్పుడు 0 వచ్చింది? 3తో భాగించినప్పుడు 3 జీసీడీ అన్నట్టు. సో జీసీడీ 1 వస్తే పరస్పర ప్రధాన సంఖ్యలు. ఇది మన థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి స్క్వేర్ రూట్ ఇచ్చిండు. స్క్వేర్ రూట్ కూడా బాగా అడుగుతున్నాడు క్వశ్చన్. స్క్వేర్ రూట్, పర్సంటేజ్ బాగా అడుగుతున్నాడు క్వశ్చన్స్, సగటు స్టాటిస్టిక్స్ క్వశ్చన్స్. సో ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ 2.56 ఇంటూ 6.25 అని అంటారు. చూడండి డెసిమల్ రూట్లో డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇంటూ చేసి మీరు మళ్ళీ రూట్ చేసి చేయొద్దు. ఇది 256 తీసుకుంటే 256 అనేది స్క్వేర్ నెంబరే, 625 కూడా స్క్వేర్ నెంబరే. 256 రూట్ ఎంత? 256కి ఎంత రూటు? 16. 625కి ఎంత? 25. ఇప్పుడు ఇక్కడ పాయింట్ డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ రూట్లో వచ్చిన దానికి ఒక సంఖ్యను వదిలేసి మనం డెసిమల్ పాయింట్ పెట్టుకోవాలి. అంటే ఇది 1.6, ఇది 2.5. సో ఇప్పుడు ఏం చేస్తాం? 1.6 ఇంటూ 2.5 చేయాలి, 1.6 ఇంటూ 2.5 చేయాలి. 256కి ఏమో 1.6 స్క్వేర్ రూట్, 625కి ఏమో 2.5. సో జనరల్గా 25 ఇంటూ 16 చేసేస్తాం, పాయింట్ తీసేసి చేస్తాం. 16 5 80, 16 32, 80, 40, అంటే 400 వచ్చింది. మరి డెసిమల్ పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలి? ఇక్కడ ఒక డెసిమల్ పాయింట్ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. డెసిమల్ పాయింట్ తర్వాత ఇక్కడ ఒక డిజిట్ ఉంది, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 సంఖ్యలు రైట్ సైడ్ నుంచి 2 సంఖ్యలు తీసి పాయింట్ పెట్టుకుంటాం. 4.00 ఎక్కడ ఉంది? 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మన 110 క్వశ్చన్కి 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ నెంబర్ సిస్టమ్ క్వశ్చన్. అతిపెద్ద 5 అంకెల సంఖ్య, పెద్ద సంఖ్య చిన్న సంఖ్య అడుగుతుంటారు. అతిపెద్ద 5 అంకెల సంఖ్య, అతిపెద్ద అతి చిన్న 5 అంకెల సంఖ్య. అతిపెద్ద 5 అంకెల సంఖ్య అంటే ఏం లేదు, 5 9లు రాసేయడమే. అతి చిన్న 4 అంకెల సంఖ్య అంటే 1 రాసి 3 సున్నాలు, 4 అంకెల సంఖ్య, 4 అంకెల సంఖ్య అతి చిన్న సంఖ్య ఇది.
4 అంకెల పెద్ద సంఖ్య అంటే 4 తొమ్మిదిలు రాస్తాం. కానీ ఇక్కడ మనకు 5 అంకెల పెద్ద సంఖ్య అన్నాడు, ఇది రాసినాం. 4 అంకెల చిన్న సంఖ్య అన్నాడు, 4 అంకెల చిన్న సంఖ్య ఏది మనకు 1000. వాటి భేదం అన్నాడు, తీసేయాలి. 9 9 9 8 9. 9 8 3 తొమ్మిదిలు ఎక్కడున్నాయి? 9 8 3 తొమ్మిదిలు ఫస్ట్ ఆప్షన్లో ఉన్నాయి. ఇక్కడ అన్ని తొమ్మిదిలే ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో పెద్ద సంఖ్య చిన్న సంఖ్య అన్నప్పుడు తొమ్మిదిలో పెద్ద సంఖ్య అంటే తొమ్మిదిలు వస్తాయి, చిన్న సంఖ్య అంటే జీరోస్ వస్తాయి. ఒకటి పక్కకు సున్నాలు వస్తాయి. ఎన్ని సున్నాలు పెట్టుకోవాలో చూసుకోండి. 4 అంకెల సంఖ్య అంటే 3 సున్నాలు వస్తాయి. 3 అంకెల సంఖ్య అంటే 2 సున్నాలు వస్తాయి చిన్న సంఖ్యకు. చూడండి, ఇక్కడ ఒక అర్ధవృత్తం పరిధి అన్నాడు. అర్ధవృత్త పరిధి సెమీ సర్కిల్ డి లాగా రాస్తాం. ఇది డి. అసలు వృత్త పరిధి సూత్రం ఏంది? వృత్త పరిధికి సూత్రం టోటల్ వృత్తం వస్తే వృత్త పరిధికి సూత్రం మనకు 2πr. మరి అర్ధవృత్త పరిధి ఏమొస్తుంది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమొస్తుంది మనకి? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓన్లీ ఈ గీత కాకుండా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా వచ్చేటటువంటి కరువుకి ఏమొస్తుంది? πr వస్తుంది. సగం ఉంది కాబట్టి, వృత్తంలో సగం ఉంది కాబట్టి. ఇది ఎంత? డి. డి డి అంటే 2r. అంటే ఎంత వస్తుంది మనకు? అర్ధవృత్త పరిధి సూత్రం ఏంది? 5r + 2r. r కామన్ తీసేస్తే 5 + 2. 5 + 2. దీని విలువ ఎంత ఇచ్చిండు? r × 5 + 2 = 72 ఇచ్చిండు. పరిధి ఇచ్చిండు. అంటే r కనుక్కోవాలి. ఇప్పుడు మనం r కనుక్కుంటే దాని వ్యాసం ఎంత అంటున్నాడు. వ్యాసం కనుక్కోవాలి మనం. వ్యాసం ఎట్లా వస్తుంది? ఇప్పుడు r కావాలి కాబట్టి ఇక్కడ పై అంటే ఎంత మనకు? పై అంటే 22/7 + 2 = 72. ఎంత వస్తుంది ఇక్కడ? ఎల్సిఎం 7 వస్తుంది. r × 22 అట్నే రాస్తాం, ప్లస్ 2కు 7 మల్టిప్లై చేస్తాం, 1 22కు మల్టిప్లై చేస్తాం, 7 4 = 14, దట్ ఈజ్ ఈక్వల్ టు 72. r × 22 + 14 36/7, దట్ ఈజ్ ఈక్వల్ టు 72. సో r ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్లో ఫ్రాక్షన్ రైట్ సైడ్కి వెళ్ళేటప్పుడు మల్టిప్లై అయింది, ఇక్కడ మల్టిప్లై అయింది, అక్కడ పోతే డివిజన్ కాబట్టి దానికి రెసిప్రోకల్ రాస్తాం, 7/36 రాస్తాం. సో 36 1 36 2 r = 14 వచ్చింది. కానీ r అడగలే ఇక్కడ మనకు, వ్యాసార్థం అడగలేదు, వ్యాసం అడిగింది. కన్ఫ్యూజ్ కావద్దు. ఒకవేళ మనకు 14 ఎక్కడైనా ఆప్షన్ ఇచ్చిండా? ఇవ్వకుండా ఇవ్వలే. 14 ఆప్షన్ ఇచ్చిండు, ఇక్కడ ఇచ్చిండు. కన్ఫ్యూజ్ కావద్దు, ఇక్కడ ఇచ్చిండు. ఇది కాదు మన ఆన్సర్. ఎందుకంటే r అనేది రేడియస్, వ్యాసార్థము. కానీ మనకు వ్యాసం అడిగిండు, d అడిగిండు. d = 2r. 2 టైమ్స్ చేయాలి దాన్ని. అంటే 14 × 2 అంటే 28. 28 ఈజ్ ద రైట్ ఆన్సర్. కన్ఫ్యూజ్ చేయడానికి మనకు వచ్చిన ఆన్సర్ కూడా అక్కడ ఉంటుంది. ఇదే ఆన్సర్ అని మనం పెట్టేస్తే మనకు మార్కు మైనస్ అవుతుంది. ఇంకా చూడండి, చతుర్భుజానికి సంబంధించిన ప్రాపర్టీస్లో క్వశ్చన్ అడిగిండు. చతుర్భుజానికి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం. మీరు అవసరమైతే అక్కడ వీడియోలో చూసుకోవచ్చు. ఒక చతుర్భుజం యొక్క కర్ణాలు ఒకదానికొకటి లంబంగా ఖండించుకుంటే ఆ చతురస్రం చతుర్భుజం అన్నాడు. రాంబస సమచతుర్భుజమా, రెక్టాంగులర్ దీర్ఘచతురస్రమా, ట్రెపీజియం సమలంబ చతుర్భుజమా, ప్యారలోగ్రామా? ఎండ్ల కర్ణాలు లంబంగా ఖండించుకుంటాయి? దీర్ఘచతురస్రంలో ఖండించుకోవు లంబంగా. సమలంబ ట్రెపీజియంలో అసలు ఖండించుకోవు, లంబంగా ఖండించుకోవు. సమాంతర చతుర్భుజంలో కూడా లంబంగా ఖండించుకోవు. ఎండ్ల ఖండించుకుంటాయి? రాంబస్లో ఖండించుకుంటాయి, చతురస్రంలో ఖండించుకుంటాయి. కర్ణాలు ఒకదానికొకటి లంబంగా ఖండించుకునే సందర్భాలు 2. ఎక్కడెక్కడ? చతురస్రంలో, రాంబస్లో. సమచతుర్భుజం అంటాం రాంబస్ను, సమచతుర్భుజంలో, చతురస్రంలో. సో ఇక్కడ మనకు సమచతుర్భుజం రాంబస్ ఆప్షన్ ఇచ్చింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ ఇచ్చిన 2 బిందువుల ద్వారా గీయగల రేఖల సంఖ్య అన్నాడు. ఇచ్చిన 2 బిందువుల ద్వారా ఈ 2 బిందువులు కూడా పాస్ అయ్యేటట్టు గీయగల రేఖల సంఖ్య 1 మాత్రమే. ఒక బిందువు గుండా అంటే అనంతం గీస్తాం, అది వేరే. కానీ 2 బిందువులు కూడా ఒకటే గీస్తాం. ఒకటే ఆప్షన్ ఇక్కడ, ఇది 1 ఆప్షన్, ఇది సరిగ్గా రాలేదు. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
గుర్తుపెట్టుకోండి, 2 బిందువుల ద్వారా గీయగల రేఖల సంఖ్య 1 మాత్రమే. సో ఒక బిందువు ద్వారా అంటే అనంతమైన రేఖలు గీయొచ్చు. సెకండ్ ఆప్షన్ 114కు మనకు ఆప్షన్ సెకండ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, మనకు మెథడాలజీ క్వశ్చన్స్ వచ్చినాయి. చూడండి, క్వశ్చన్ నెంబర్ ఇది మనకు 115, క్వశ్చన్ నెంబర్ 6 క్వశ్చన్స్ ఇవి వస్తాయి మనకు. మెథడాలజీ 24 క్వశ్చన్స్ అవి వస్తాయి. చూడండి, ఇక్కడ ప్రాథమిక స్థాయిలో గణితం నేర్చుకోవడం యొక్క ఉద్దేశాల్లో ఒకటి. ప్రాథమిక స్థాయిలో గణితం నేర్చుకోవడం అంటే ప్రాథమిక స్థాయిలో ప్రైమరీ స్కూల్లో గణితం నేర్చుకోవడం అనే ఉద్దేశం అనేది ఏంది అనేది అడుగుతున్నాడు ఇక్కడ. విద్యార్థులను సెకండరీ స్థాయిలో గణితం నేర్చుకోవడానికి సిద్ధం చేయడం. ఇది గణితం క్రింది విలువను ప్రతిబింబిస్తుంది అంటుండు. ప్రాథమిక స్థాయిలో మనం గణితం నేర్పిస్తున్నాం. అది ఎందుకు నేర్పిస్తున్నాం, దేనికోసం నేర్పిస్తున్నాం? సెకండరీ స్థాయిలో గణితం నేర్చుకోవడానికి సిద్ధం చేయడం కోసమా, దేనికి ఇది విలువను ఏది ప్రతిబింబిస్తుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. ఒకసారి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏముంది? సాంస్కృతిక విలువ అన్నాడు, సౌందర్య విలువ అన్నాడు, సన్నాహక విలువ అన్నాడు, సామాజిక విలువ అని అన్నాడు. ఇందులో మీకు ఆల్రెడీ అర్థం అయిపోయి ఉంటుంది. ఇక్కడ ఈ ఈ దీనికి మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ బాగా డీప్గా చదవాలి. క్వశ్చన్ 1-2 సార్లు చదివితే మనకు ఈజీగా అర్థమవుతుంది. సాంస్కృతిక విలువ కాదు. ప్రాథమిక స్థాయిలో గణితం నేర్చుకోవడం అనేది, సెకండరీ స్థాయిలో సిద్ధం చేయడం అనేది సాంస్కృతిక విలువ కానే కాదు, సౌందర్య విలువ కానే కాదు, సామాజిక విలువ కాదు. సన్నాహక చేయడం అంటే వాటిని మోటివేట్ చేయడం, ప్రిపరేషన్ చేయడము, ప్రిపరేటరీ వాల్యూ, ఆస్థెటిక్ వాల్యూ కాదు, కల్చరల్ వాల్యూ కాదు, సోషల్ వాల్యూ కాదు. సో ఇక్కడ ప్రాథమిక స్థాయిలో నేర్చుకోవడం అనేది ప్రిపరేషన్ కిందికి వస్తుంది. సో దట్ ఈ థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నిజ జీవిత పరిస్థితిలో లాభ నష్టాల భావనను అన్వయించడానికి అత్యంత అనుకూలమైన బోధనా పద్ధతి. అత్యంత అనుకూలం అంటుండు. చూడండి, విశ్లేషణ పద్ధతి అన్నాడు, అనలిస్టిక్ మెథడ్, ప్రాజెక్ట్ పద్ధతి అన్నాడు, ప్రాజెక్ట్ మెథడ్, ప్రయోగశాల పద్ధతి, ఉపన్యాస పద్ధతి. ఇందులో మనం ఎలిమినేషన్ మెథడ్ అప్లై చేసుకోవచ్చు ఈజీగా. ఉపన్యాస పద్ధతి కానే కాదు. లాభ నష్టాలు అన్వయించడం అనేది ఉపన్యాస పద్ధతిలో చెప్తే అసలే అర్థం కాదు. నెక్స్ట్ విశ్లేషణ కాదు, ఎక్స్పెరిమెంట్ చేయడం కాదు, ఎక్స్పెరిమెంట్ కాదు, ఇది ప్రాజెక్ట్ వర్క్ వస్తుంది మనకు. సో ప్రాజెక్ట్ వర్క్ అనేది అత్యంత అనుకూలమైన పద్ధతి. వీటన్నిటితో పోలిస్తే అది అనుకూలమైన పద్ధతి. అంటే ఉపన్యాస పద్ధతి మొత్తమే అనుకూలం కాదని కాదు, అంటే అత్యంత అనుకూలం. అత్యంత అనుకూలంగా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ప్రాజెక్ట్ వర్క్లో చెప్పొచ్చు. ఉపన్యాస పద్ధతిలో చెప్పేటప్పుడు బాగా క్లెవర్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కొద్ది పర్సెంటేజ్ అత్యంత అనుకూలం ఉన్నది కాబట్టి మనం ప్రాజెక్ట్ పద్ధతి ఇస్ ద అవర్ రైట్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 117లో ఎర్బాస్టియస్ పాఠ్య ప్రణాళిక దశల ప్రకారం ఇది అంత్య వ్యాసక్తుల యొక్క ప్రాముఖ్యత అన్నాడు. అంత్య వ్యాసక్తుల యొక్క ప్రాముఖ్యత, చివరిగా ప్రాముఖ్యత ఏది అని అంటున్నాడు. చివర్లో అంత్య వ్యాసక్తులు అని అన్నాడు. చూడండి, ఇక్కడ బోధించిన పాఠంలోని ముఖ్యాంశాలను తిరిగి సమీక్షించడం. ఇది ఎప్పుడు చేస్తాం? చివర్లోనే చేస్తాం. మనం పాఠం బోధించిన తర్వాత ముఖ్యాంశాలను తిరిగి సమీక్షించడం అనేది చివరిలో చేస్తాం. చూద్దాం ఇంకేమి చూద్దాం. విద్యార్థి యొక్క పూర్వ జ్ఞానాన్ని పరీక్షించడం. విద్యార్థి యొక్క పూర్వ జ్ఞానాన్ని పరీక్షించడం మోటివేషన్ క్లాస్ అనేది టాపిక్ చెప్పే ముందు చెప్తాం, ప్రీవియస్ ముందు చెప్తాం కాబట్టి ఇది కాదు. ఏమి బోధించాలో ఆ విషయాన్ని బోధించడం. ఏమి బోధించాలనేది ఎప్పుడు బోధిస్తాం? మధ్యలో బోధిస్తాం. పూర్వజ్ఞానాన్ని పరీక్షించిన తర్వాత మనం ఏదైతే చెప్పాలనుకున్నా అది చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏమర్థమైనది తిరిగి సమీక్షిస్తాం. ఈ 3 అంశాలుగా మనకు బోధన జరుగుతుంది. ఇది మధ్యలో చేస్తాం కాబట్టి ఇది కూడా కాదు. బోధించబోయే అంశం వైపు అభ్యాసకులను ప్రేరేపించడం. ప్రేరేపించడం కూడా ముందే చేస్తాం. అది పాఠ్యాంశాన్ని బోధించే ముందే చేస్తాం కాబట్టి ఇది అంత్య ఆసక్తుల కిందికి రాదు. ఇది ముఖ్య అంశాలను మరిగి తిరిగి సమీక్షించడం అనేది రైట్ ఆన్సర్. మనకు అది 1 ఇస్ ద రైట్ ఆన్సర్.
చూడండి, పాఠశాల గణిత క్లబ్ యొక్క ప్రాథమిక లక్ష్యం, దాని యొక్క ప్రాథమిక ఏంటి, ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి అని అడుగుతుంది. పాఠశాలలో క్రీడా పోటీలు నిర్వహించడం. చూడండి అన్నీ ఒకసారి చదువు. పాఠశాలలో సాంస్కృతిక ఉత్సవాన్ని నిర్వహించడం, పాఠ్యపుస్తకంలో ఉన్న గణిత సమస్యలను సాధన చేయడం, గణిత విషయం పట్ల ఆసక్తి మరియు ఇష్టాన్ని పెంపొందించడం. మరి ఇందులో ఏది రైటు? మీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది. క్రీడా పోటీలు కాదు, క్రీడా పోటీలకు గణిత క్లబ్కు సంబంధమే లేదు, కాబట్టి ఇది కాదు. సాంస్కృతిక దానికి సంబంధం లేదు. ఇది పాఠ్యపుస్తకంలో ఉన్న గణిత సమస్యలను సాధన చేయడమా గణిత క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం? సాధన చేయడమే కాదు. సాధన అంటే బట్టి పట్టడం కిందకి వస్తుంది, లేకుంటే ఇంకేదైనా వస్తుంది, కాబట్టి ఇది కూడా కాదు. ఆసక్తిని మరియు ఇష్టాన్ని పెంపొందించడమే గణిత క్లబ్ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్. సో సమస్యలు సాధన చేయడం అనేది ప్రైమరీ ఆబ్జెక్టివ్ కాదు. ఈ ఇష్టాన్ని పెంపొందిస్తే సాధన అనేది స్టూడెంట్స్ సెల్ఫ్గా చేసుకుంటారు. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. గణిత శాస్త్రం యూనిట్ ప్రణాళిక ఈ విధంగా సహాయపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గణిత శాస్త్రం యూనిట్ ప్రణాళిక, మనకు పీరియడ్ ప్లాన్ ఉంటుంది, యూనిట్ ప్లాన్ ఉంటుంది, ఇయర్ ప్లాన్ ఉంటుంది. రోజువారీ కార్యకలాపాలను వివరించడం, బోధించాల్సిన అధ్యాయం యొక్క విషయం పట్ల అవలోకనాన్ని కలిగి ఉండడానికి. ఇంకా కింద ఏమి ఇచ్చినా చూద్దాం ఆన్సర్స్. ఒక విద్యార్థి సంవత్సరంలో నిర్దేశించబడిన అంశాన్ని ఎప్పుడు బోధించాలో నిర్ణయించడం. సంవత్సరంలో నిర్దేశించిన అంశాన్ని ఎప్పుడు బోధించాలో నిర్ణయించడం ఏం చేస్తాం? ఇయర్ ప్లాన్లో రాస్తాం, అది యూనిట్ ప్లాన్ కాదు. ఒక అధ్యాయంలో సాధించాల్సిన సమస్యల సమాహారాన్ని ఏర్పరచడం కూడా కాదు. అధ్యాయంలో ఏం సాధించాలో చెప్పడం అనేది కూడా కాదు. నెక్స్ట్, రోజువారీ కార్యకలాపాలు వివరించడం అనేది అది డైరీ కిందకి వస్తుంది, అది కూడా కాదు. సో బోధించాల్సిన అధ్యాయం యొక్క విషయం పట్ల అవలోకాన్ని కలిగి ఉండడాన్ని యూనిట్ ప్రణాళిక మనకు ఉపయోగపడుతుంది. చూడండి, ఇక్కడ ప్రతిభావంతమైన గణిత ఉపాధ్యాయుని ముఖ్య లక్షణం. గణిత ఉపాధ్యాయుని ముఖ్య లక్షణం ఎట్లుండాలి? విద్యార్థుల సామర్థ్యాలను పరిగణలోకి తీసుకోకుండా సిలబస్ ప్రకారం విషయాన్ని బోధించడం. ఇప్పటికి అర్థమై ఉంటుంది మీకు ఇది. విద్యార్థుల సామర్థ్యాలను పరిగణలోకి తీసుకోకుండా సిలబస్ ప్రకారం విషయాన్ని బోధించడం, సిలబస్ అయిపోయిందని చెప్పుకోవడం, అది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఎంత అర్థమవుతుందో మనం చూసుకోవాల్సిన బాధ్యత ఒక గణిత టీచర్కి ఉంటుంది. వైయక్తిక భేదాల నిమిత్తం లేకుండా అభ్యాసకులందరికీ ఒకే బోధనా పద్ధతి ఉపయోగించడం, ఇది కూడా కాదు. డిఫరెంట్ మెంటాలిటీస్, దాన్ని మనం అర్థం చేసుకునే విధానం డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి స్టూడెంట్స్. కొందరు స్లో లెర్నర్స్ ఉంటారు, కాబట్టి వాళ్ళని వ్యక్తిగత నిమిత్తం లేకుండా అభ్యాసకులందరికీ ఒకే బోధనా పద్ధతి చెప్తే వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు, కాబట్టి ఇది కూడా కాదు. బోధించేటప్పుడు విద్యార్థుల విభిన్న అవసరాలను తీర్చడం. కింద పాఠ్యపుస్తకంలో ఉన్న విషయంపై మాత్రమే దృష్టి సారించి వాస్తవ ప్రపంచ అనువర్తనాలను నివారించడం, ఇది కాదు. పాఠ్యపుస్తకంలో ఉన్న విషయాలు మాత్రమే చెప్పడం గణిత ఉపాధ్యాయుని ముఖ్య లక్షణం కాదు. కాబట్టి బోధించేటప్పుడు విద్యార్థుల విభిన్న అవసరాలను తీర్చడం, వారి యొక్క విభిన్న అవసరాలను తీర్చడం అనేది కరెక్ట్ ఆన్సర్. సో మనకు ఈ రెండు వీడియోస్లో, ప్రీవియస్ వీడియోలో ఈ వీడియోలో కలిపి పేపర్ 1 టెట్ పేపర్ 1కి సంబంధించినటువంటి 30 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో చూస్తూనే ఉండండి. రిమైనింగ్ ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ హాట్ టాపిక్స్ కానీ మీకు ఏమైనా కావాలంటే మీరు కామెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రీవియస్ పేపర్ డిస్కస్